ప్రతి పనిలో వాళ్ళే వ్యవహారం చేస్తున్నారు. బాలనాయకం బహునాయకం అని చెప్పాడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో. రాబోయేలో బాలనాయకం అంటే స్త్రీలు, వాళ్ళే మంచి వృద్ధిలోకి వస్తారని చెప్పాడు. అందుకే ఈరోజు స్త్రీలు చూడండి చదువుకుంటున్నారు, డాక్టర్లు అవుతున్నారు, రకరకాల వ్యవస్థ చేస్తున్నారు, కుటుంబాన్ని వాళ్ళే పెంచుతున్నారు, టీచర్లు అవుతున్నారు. ఆయన ఖాళీగా ఉన్నా కూడా ఈమె చేస్తూ సంసారాన్ని లాక్కొస్తూ ఉంది. ఆ విధంగా వాళ్ళకి ఎన్నో అధికారాలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో వాళ్ళదే గొప్ప సంస్థానం అవుద్దని చెప్పాడు. మొన్న అందుకే బిల్లు కూడా పెట్టాడు. బ్రహ్మంగారు ఏం చెప్పాడు జరగాలండి, ప్రతి స్త్రీ ఒక శక్తిగా తయారవుద్దని చెప్పాడు బ్రహ్మంగారు. అందుకే ఎక్కడ స్త్రీ ఉందో అక్కడ శక్తి ఉంటుందంట. ప్రతి స్త్రీ యొక్క పాదాలు దుర్గామాత పాదాలు అని చెప్పింది దుర్గామాత. ఎక్కడ స్త్రీ కనిపిస్తే ఆ స్త్రీ పాదాలకు నమస్కారం చేసుకో అని చెప్పింది. నేనే ప్రతి స్త్రీని దుర్గామాతనని చెప్పింది. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపటమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన అమ్మ గన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ మా ఇంట కవిత్వ పట్టుతో సంపదలు ఇచ్చేదవుగాక దుర్గామాత. ఈ ఒక్క శ్లోకం చాలు. కాబట్టి ఎక్కడ స్త్రీ ఆనందంగా ఉంటుందో అక్కడ దేవతలు ఉంటారు. ఇది 100% కరెక్టు. అబద్ధమేముంది? భర్త లేకపోయినా కూడా ఒక్క స్త్రీ 5 మంది పిల్లల్ని పెంచగలుగుతుంది. మరి కుంతీదేవి భర్త చనిపోతే 5 మంది పిల్లల్ని పెంచింది. చూసారా? అదే పురుషుడు పెంచుతాడా? పెంచడు, పెళ్లి చేసుకుంటాడు, ఇంకో ఆమెను తీసుకోవచ్చు. ఆమె అయితే పాపం పిల్లల్ని పెంచుకొని పెద్ద చేసుకుంటుంది. అది స్త్రీతత్వం అంటే. అందుకే ఆయన స్త్రీకి అంత విలువ ఇచ్చాడు.